नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। राज्य के वन एवं पर्यावरण मंत्री कोंडा सुरेखा ने कहा कि गरीबों की सहायता के लिए कांग्रेस इंदिरम्मा योजना के तहत निर्वाचन क्षेत्र में मकानों के लाभार्थियों को प्रमाणीकरण दस्तावेज प्रदान किए। वरंगल पूर्व निर्वाचन क्षेत्र में विधायक शिविर कार्यालय परिसर में इंदिरम्मा आवासों के लाभार्थियों को प्रमाण पत्र वितरित करने का कार्यक्रम आयोजित किया गया। इस अवसर पर बोलते हुए मंत्री कोंडा सुरेखा ने कहा कि तेलंगाना में गरीबों के लिए घर बनाने का सपना 15 साल बाद पूरा होगा। राज्य के मुख्यमंत्री रेवंत रेड्डी का लक्ष्य राज्य के हर गरीब व्यक्ति को आश्रय प्रदान करना है। उन्होंने कहा कि निर्वाचन क्षेत्र के लाभार्थियों को सरकारी नियमों और विनियमों के अनुसार मकान बनाना चाहिए। మరి మామూలుగా పేదవాళ్ళు కోరుకునేది ఇంకా కూడు గుడ్డ అంటే ఉండడానికి ఒక చిన్న ఇల్లు, తినడానికి ఉపయోగ అన్నం, కట్టుకోవడానికి బట్ట, ఈ మూడే మనం కోరుకునేది. ఇంకా బతకడానికి గాలి ఎట్లాగూ దేవుడిచ్చాడు. నీళ్లు కూడా ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఎక్కడ నీళ్ళ ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ పరిష్కారం కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనకు ఫస్ట్ కావాల్సింది ఇల్లు అనేది పేదవాడి కళ. ఆ కళ నెరవేరాలంటే మళ్ళీ ఈ రోజు ప్రజాపాలన వచ్చింది. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో ప్రజాపాలన ద్వారా నిరుపేదల సమస్యలన్నీ తీర్చి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామన్న మాటకు కట్టుబడి ఈ రోజు లక్షల కోట్ల రూపాయలతోటి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మనం మొదటి విడత 3,500 ఇళ్ళు వచ్చాయి. అందులో కొన్ని ఎల్లు కొన్ని ఎరుటు వచ్చాయి. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మనకు 3,500 ఇళ్ళు కూడా రాబోతా ఉన్నాయి అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి అపాయింట్ చేస్తారు, వాళ్ళ సలహాలతోటి వాళ్ళ సూచనలతోటి మాత్రమే మీరు కన్స్ట్రక్షన్ చేయండి. ఆ కన్స్ట్రక్షన్ లో మళ్ళీ ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా కూడా మనకు బిల్లు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు ఈ ఇల్లు కట్టవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను. మరి గతంలో ఎంతో మంది రాజశేఖర రెడ్డి గారు ప్రేమతో ఇచ్చారు. కానీ మన అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో చాలా మందికి ఉన్న వాళ్ళకే ఇల్లు రావడం వల్ల లేని వాళ్ళు నష్టపోయారు. కానీ ఈసారి అటువంటిది ఒక్కటి కూడా జరగకుండా చాలా పగడ్బందీగా ఈ రోజు మనకు ఒక పోర్టల్ ఓపెన్ చేసి దాంట్లో ఏ చిన్న తప్పు ఉన్నా కూడా వెంటనే మనకు రెడ్ మార్క్ వచ్చేస్తుంది. కాబట్టి ఆ విధంగా ఏ నాయకుడు పైరవి చేయడానికి లేదు, ఎవరికి కూడా పైసలు ఇచ్చి మీకే శాంక్షన్ చేయించడానికి అస్సలు అవకాశం లేదు. ఎవరైతే ఖచ్చితమైన అర్హులు ఉన్నారో ఆ అర్హులకు మాత్రమే ఈ యొక్క ఇల్లు వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.